హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఇన్స్టెంట్గా ఓరియో కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ఓరియో కేక్ని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఓరియో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 6 చిన్న ఓరియో బిస్కెట్లు అయితే తీసుకున్నానండి. ఈ బిస్కెట్లోని క్రీమ్ మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఈ బిస్కెట్లు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా క్రీమ్ మొత్తం తీసుకొని పక్కన పెట్టాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బిస్కెట్లు మొత్తం మిక్సింగ్ బౌల్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ 6 బిస్కెట్లకి నాకైతే కప్పున్నర పాలైతే కరెక్ట్గా సరిపోయాయండి. కొద్ది కొద్ది పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి, స్మూత్ పేస్ట్ లాగా. చూడండి, టెక్స్చర్ అయితే ఇలా ఉంటే సరిపోతుందండి కేక్కి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక ప్యాకెట్ ఈనో అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే ఈనో వేసుకోవచ్చు, లేదంటే దీని ప్లేస్లో బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కేక్కి ఒక గిన్నె కానీ బౌల్ కానీ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పిండి అప్లై చేసి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ని వేసుకొని ఒకసారి ట్యాప్ చేసి ఆ తర్వాత స్టవ్ మీద ఒక 5 నిమిషాల ముందు కళాయిని హీట్ చేసుకొని దాని మీద స్టాండ్ కానీ ఇలా ప్లేట్ కానీ పెట్టుకొని పెట్టేసుకోవాలండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 40-45 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. చూడండి, కేక్ అయితే ఓరియో కేకు రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ కేకు కొద్దిగా చల్లారుతుండగా మనం ఈ కేక్ మీదకి చాక్లెట్ని అయితే డైరీ మిల్క్ చాక్లెట్లు అయితే మెల్ట్ చేసుకుందామండి. ఇలా వాటర్లో బౌల్ పెట్టి ఈ చాక్లెట్ని అనేది మెల్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెల్ట్ చేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు చాక్లెట్ సిరప్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మెల్ట్ చేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కేక్ అనేది చల్లారిపోయిందండి. ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, మంచిగా వచ్చేసింది కేక్ అనేది. ఇప్పుడు ఈ కేక్ని 2 భాగాలుగా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం ముందుగా ఒక బౌల్లోకి తీసుకున్న బిస్కెట్ల క్రీమ్ని అయితే ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ కానీ పాలు కానీ పోసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ మీద అయితే అప్లై చేసుకోవాలి. ఒక లేయర్ అయితే సరిపోతుంది. ఇలా లేయర్గా అప్లై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న కేక్ని కూడా పైన భాగంగా పెట్టుకోవాలండి. ఇలా అంటించుకోవాలి. ఇలా అంటించాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ని వేసుకోవాలండి. ఇలా పైన మంచిగా నీట్గా వేసుకోవాలి. కేక్ మొత్తానికి అప్లై అయ్యేలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు చాక్ తోటి ఈ కేక్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇప్పుడు ఈ కేక్ మీద ఒక బిస్కెట్ని అయితే ఇలా తురుముకోవాలండి. సన్నగా మంచిగా నీట్గా
ఇలా కేక్ మీద మొత్తం ఇలా తురుముకొని దాని మీద డెకరేషన్ కోసం ఇలా నేను జెమ్స్ని అయితే పెట్టుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.